సమ్మర్లో మాయలు చేస్తున్న ఎండలు గ్లూకోండి కాదు, ఒక్కసారి ఈ సాబుదానా మ్యాంగో జ్యూస్ తాగండి. 5 నిమిషాల్లో చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. కడుపు నిండా చల్లగా ఉంటుంది. ఇది కదా అసలు కేఎఫ్సి. కీప్ ఫిట్ కూల్. చేసుకోవడానికి పెద్ద ప్రాసెస్ లేదు. ఈజీగా మనం ఇంట్లోనే ఎలా చేయాలి అనేది నేను చెప్తాను. మీరు కూడా రెడీగా మరి? హలో అండి, నేను మీ విమల. ఈ సాబుదానా జ్యూస్ ఎలా చేయాలి అనేది నేను చెప్తాను. ఒకే ఒక జ్యూస్తో 4 బెనిఫిట్స్: ఎనర్జీ, కూలింగ్, వెయిట్ లాస్ అండ్ స్కిన్ గ్లో. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక చిన్న కప్పు సాబుదానా తీసుకొని బాగా కడిగేసి స్టవ్ పైన ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత జిగట రాకుండా వాటర్ని అంతా ఫిల్టర్ చేసేసుకోవాలి. అలా చేసుకున్న సాబుదానాన్ని పక్కకు పెట్టేసుకొని తీసుకున్న మ్యాంగోని, అందులో ఉన్న పల్ప్ అంతా బయటికి తీసుకోవాలి. నేను చూస్తున్న విధంగా బాగా పండిన మామిడి పండు అయితే మనకి జ్యూస్ టేస్ట్ బాగుంటుంది. బాగా పుల్లగా కొంచెం పండకుండా ఉన్న మామిడి పండు ఈ జ్యూస్కి అంతగా బాగుండదు. సో బాగా పండింది, పల్ప్ అంతా బయటికి తీసేసుకునేటటువంటి మ్యాంగోస్ అయితే తీసుకోండి. ఇలా పల్పుని మొత్తం సపరేట్ తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మనం ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం షుగర్ యాడ్ చేసుకొని, ఇది ఆప్షనల్ అండి, ఎవరికైనా షుగర్ ఉన్నా అలాంటి వాళ్ళు ఇక్కడ షుగర్ని స్కిప్ చేసేయచ్చు. షుగర్ ఏం లేకుండా కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి షుగర్ పడదు కాబట్టి దాన్ని స్కిప్ చేసి ఓన్లీ మ్యాంగోని మాత్రమే మీరు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఫుల్గా కాకుండా పూర్తిగా చేసుకున్న తర్వాత కొన్ని స్మాల్ పీసెస్ తీసుకొని అవి కూడా అందులో యాడ్ చేయండి. అలా యాడ్ చేయడం వల్ల మనం జ్యూస్ తాగేటప్పుడు మనకు నోటికి కూడా మ్యాంగో పీసెస్ అనేది తగులుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కేవలం సమ్మర్ డ్రింకే కాదండి, మనకి ఉపవాసం ఉన్నప్పుడు కూడా మనం కొబ్బరి నీళ్ళు, కొబ్బరి వాటర్ వీటిని కూడా మనం ఫుడ్కి బదులుగా వాడుతుంటాం కదా, అలాంటి టైంలో కూడా ఇలాంటిది మనం చేసుకొని తాగొచ్చు. ఇదే జ్యూస్ని మనము 3 వేరియంట్స్గా కూడా చేసుకోవచ్చు. పెద్దవాళ్ళకైతే పాలు లేదు, పెరుగు లేదు, ఓన్లీ పెరల్స్ సాబుదానా వేసేసి మ్యాంగో జ్యూస్ అందులో యాడ్ చేసి కొంచెం షుగర్ యాడ్ చేసుకొని చల్లగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగేయడమే. ఇది ఒక టైప్ వెరైటీ. కిడ్స్కి అయితే సేమ్ ప్రాసెస్. ఇలా పెరల్స్లా వచ్చిన సాబుదానాని అందులో పాలు, కొద్దిగా చాక్లెట్ పౌడరు, న్యూటెల్లా 2 యాడ్ చేసిస్తే పిల్లల ఫేవరెట్ డ్రింక్ అయిపోతుంది. థర్డ్ వేరియంట్ వచ్చేసి ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని ఉపవాసం టైంలో దీన్నే మీరు స్పెషల్ డ్రింక్గా తీసుకున్నారంటే ఎనర్జీ లెవెల్ బూస్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ చూద్దాము. అలా సాబుదానాని ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఉడికించుకొని వాటర్ అంతా ఫిల్టర్ చేసి అదే బౌల్లోకి తీసుకున్నాను. దాంట్లోనే కావాల్సినంత హనీ యాడ్ చేసేసుకొని అందులో పాలు మిక్స్ చేసుకున్నాను. అన్నీ బాగా కలిపేసుకొని దాంట్లోనే మ్యాంగోని మనం మిక్సీ చేసుకున్నాం కదా, ఆ పల్ప్నంతా కూడా అందులో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే పల్ప్ అడుగున ఉండిపోతుంది. సో ఆ గరిటెతో బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ నేను పాలు వాడాను. పాలకు బదులు మనం కొబ్బరి బోండాలైనా కొబ్బరి నీళ్ళైనా వాడుకోవచ్చు. ఇక్కడ ఇందులో ఇంకా మనము ఐస్ యాపిల్స్ దొరుకుతాయి కదా ఇప్పుడు ఈ సీజన్లో, అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకొని లేదా మిక్సీ పట్టుకొని చిన్న పీసెస్ లాగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నాకు అవైలబుల్గా లేదు, అందుకే నేను వేయలేదు. మీకు ఏదైనా అవైలబుల్గా ఉంటే మాత్రం మీరు వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేశాను. మంచి ఫ్లేవర్ ఇస్తుంది మన డ్రింక్కి. అంతే అండి. దీన్ని 1 గంట పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే చల్లని సమ్మర్ సాబుదానా మ్యాంగో డ్రింక్ రెడీగా ఉంది. ఎంజాయ్ చేయొచ్చు మన ఫ్యామిలీ మొత్తం. ఈ ఎండాకాలంలో ఒక్కసారి ఇలాంటి జ్యూస్ ఒకటి ట్రై చేసి చూడండి. విమల చాలా బాగుంది అని మీరే కామెంట్ సెక్షన్లో చేస్తారు. ఇది ఒక వీడియోకి ఒక్కసారి ఒక 50 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు నచ్చితే మాత్రం ఒక లైక్ వేసుకోండి. మన వీడియోస్ అన్నీ కూడా ముందుకు ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా ఈ సమ్మర్ హీట్ నుంచి వెళ్ళి కాపాడండి. నెక్స్ట్ ఏం రెసిపీ కావాలి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా అలాగే వీడియో చేసి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.